గుడికి వెళ్ళటమే స్పిరిచువాలిటీ కాదు అన్నప్పుడు ఆచారాలు ఎందుకు పెట్టారు? గుడికి వెళ్ళాలి, తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టాలి, తర్వాత మనకి ఏ మతంలో కానీ ఏ అంటే మన ఏ మతంలో ఏ ప్రపంచ దేశాలలో ఎక్కడా లేదు. ప్రతి దానికి ఒక దేవుడు, వాళ్ళకి వ్రతాలు, స్పెషల్లీ ఆ అకేషన్స్, వినాయక చవితి, దసరా, దీపావళి, వై యు సెలబ్రేట్ ఆల్. ఎందుకు ఈ పండుగలన్నీ మనం ఎందుకు జరుపుకుంటాం? ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని స్కూల్లో వేసారనుకోండి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి టై ఎందుకు కట్టుకోని అంటారా? ఇట్ ఈస్ అ యూనిఫామ్. ఓకేనా, యూనిఫామ్ అంటారా? షూస్ వేస్తారా? వేస్తాం. స్కూల్లో పోయి కూర్చుంటాడా? సైలెన్స్లో కూర్చుంటాడా? అన్నాక కదా పాఠాలు చెప్పేది. అవునా? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అంటారండి. మీరు చెప్పింది అంతా కూడా ఎక్కడ వస్తుంది అంటే కర్మయోగంలో వస్తుంది, భక్తి యోగంలో వస్తుంది. ఒక గాడ్ అనే ఎనర్జీకి మనం లింక్ కావాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఇవి. ఇప్పుడు సపోజ్ మా ఫిజిక్స్లో వస్తుంది, ఇఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ కలిశాయి అనుకోండి, రీజోనెన్స్ ఫామ్ అవుతుంది, అనునాదం అంటారు. ఓకే. సో గాడ్ ఈజ్ ఇన్ సమ్ ఫ్రీక్వెన్సీ, వీఆర్ ఇన్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. సో టు లింకింగ్ టు దట్ ఫ్రీక్వెన్సీ, ఐ హావ్ టు డూ సర్టెన్ రిచువల్స్. ఓకే.